వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఈ రోజు అయితే భోగి సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇంకా ఇప్పుడైతే వాటిలో ముగ్గేస్తా. స్వప్న విజయ్ ఇద్దరు అయితే భోగి ముగ్గు అయితే వేస్తుర్రు. బాగా అనిపిస్తుందిరా. కంప్లీట్ అయ్యేసరికి అలా ఎట్లా అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే సూపర్ అనిపిస్తుంది. ఆడన్నా బాగానే ఉంటుంది ఆ కలర్ అయినా. మార్నింగ్ మనము భోగి మంట పెట్టేది ఉండే తెలుసా, మస్తులు అనిపిస్తుండే. అయినా ఇంకా మార్నింగ్ పాలకు పోయేది ఉంటుంది, అట్లా వీలు కాలేదు కదా. ముందే ప్లాన్ చేసుకునేది ఉండే, అయినా నిన్న వర్నాట్లా కొంచెం అలసిపోయినాము, నిదానంగా లేచినాం కొద్దిగా. అట్లా భోగి మంట పెట్టాలని నాకు ఉండే ఆలోచన, కానీ లేట్గా లేవడం వల్ల పాలకు టైం కావడం వల్ల చేనుకి వెళ్ళిపోయినా. మీరేమో ఇంకా వంటలు చేసుకుంటున్నారు. మనం లాగ్లో పెట్టేసుకుంటుంటే భోగి మంట పెట్టేసింటే. బాగా అనిపిస్తుంది విజయ, ముగ్గు మంచిగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. చెవులు విజయ అవి కొమ్మలు అటున్నాయి కదా, కన్ఫ్యూజ్ అయినట్టు. రేపు మార్నింగ్ మళ్ళీ బయట వేస్తారేమో కదా వాకిట్లో. ఈ రోజే బయట వేద్దాం అనుకున్నా, కానీ ఇక మళ్ళీ పొద్దున్న శాంతి చల్తా కదా, అందుకోసం అని ఇక మొత్తం పోతుంది కదా, మొత్తం చెదిరిపోతుంది అని ఇక్కడ వేస్తున్నాం ఈరోజు. వేసి అంటే బాడీ మొత్తం అదే ఉన్నట్టుంది కదా. ఆరెంజ్ కాకుండా డిఫరెంట్ వేసేయి. వైట్ వేస్తావు? వైట్ కొంచెం బాగా అనిపించదేమో నాకు తెలిసి. బాగా అనిపిస్తుంది అవిషా వైట్. వైట్ మంచిగా అనిపిస్తుంది, గలీజ్గా అనిపిస్తుంది. వేరే కలర్ ఏది వేసినా పర్లేదురా. ఏది వేరే కలర్ చేంజ్ చేస్తున్నావా? చూద్దాం. ఏదేది కలిపినావు అందులో? గ్రీన్ ఆరెంజ్ కలిపితే అట్లా వచ్చిందా? అది బాడీ అట్లే ఉంది కదా. వైట్ వేస్తే లైట్గా వేయాలి. వైట్ లైట్గా వేసేసి ఇక్కడే దాన్ని అది ఇందులో వేస్ట్ కలర్ లైట్గా వైట్ వేస్తాం, లేకుంటే వేరే డిఫరెంట్ కలర్ ఏదైనా వేస్తాం. లైట్గా గలీజ్గా అనిపిస్తున్నట్టు నాకు తెలిసి గలీజ్గా అనిపిస్తున్నట్లు. అంటే మొత్తం వేసిన తర్వాత తెలుస్తుంది కదా, గలీజ్గా అనిపిస్తుందిరా. వేరే కలర్ వేసి దానిపైన ఏం కాదు, దానిపైన పింక్ వేసే ఏం కాదు. ఇప్పుడు చేంజ్ అవుతుంది, బాగా అనిపిస్తుంది. దాంట్లో కన్నులు అవన్నీ తీసేసినాం అనుకో, పింక్ కంప్లీట్గా పింక్ వేసి ఆ తర్వాత అవన్నీ మళ్ళీ వేసేసి కంప్లీట్ పింక్ వేయి, ఏం కాదు. ఫస్ట్ విజయ్ అక్కడ సూర్యునికి ఏమేస్తావు విజయ్? వేసే రెడ్ కాకుండా ఆరెంజ్ అయితే సెట్ అవుతుంది విజయ్.
రేపు పొద్దున వంటలని పక్కకెట్టి ముగ్గులేస్తారు కదా బయట వాకిట్లా. బాగా అనిపిస్తుంది. కంప్లీట్ కాలేదా ఇంకా? ఒకరొకరు ఒక్కొక్కటి చేస్తుర్రా మీరు. బాగుంది. ఇక్కడ హ్యాపీ భోగి అని రాస్తే అయిపోతుంది ఏమో. హ్యాపీ భోగి. రేపేమో హ్యాపీ సంక్రాంతి అని రాయాలిగా విజయ్. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి. కలర్స్ తీసుకోకుండా చల్లిపోతాయి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు నాన్న, ఈరోజు భోగి, భోగి పండుగ అన్నట్టు. బాగా వచ్చింది. ఏమైనా సెట్ అయితే లేదా? అది తల సెట్ అయితే లేదా? అయిందా? ఓకే, బాగుంది. మంచిగా అనిపిస్తుంది విజయ్, ఇప్పుడు బాగా అనిపిస్తుంది. పింకే ఎలా మమ్మీ? లైట్గా కనిపిస్తుందా? ఫుల్గా కనిపిదా బేట? మంచిగా కనిపిస్తుంది అన్న. పిల్లలు మీరు జరిగిన 10 నిమిషాలలో పిల్లలు చెదరగొట్టేస్తారు దీన్ని ముగ్గును. తీసేయదు బిడ్డ, మంచిగా కనిపిస్తుంది నాన్న, చెడిపోయేది. సరేనా? అదే పోతుందా? అదే పోతుంది అంటారా? అది పోయి మమ్మీ గిన్నెలో పడుతుంది. తెచ్చుకుంది కదా ఎట్లా అమ్మా? నువ్వు ఇసుకోవాలమ్మా కరెక్ట్. మస్తులో అనిపిస్తుంది విజయ, సూపర్ వేసిర్రా ఇద్దరు కలిసి. రేపు ఎట్లేస్తారో తెలియదు కానీ ఈరోజు అయితే భోగి రోజు అయితే మస్తులు వేసిర్రు.
అయిపోయిందా విజయ? ఇది. వదిలేసేయండి. బాగుంది. సూపర్ ఉందిరా. ఒకసారి జరుగు విజయ, చూద్దాం ఇటు నుంచి ఎట్లా కనిపిస్తుందో. హ్యాపీ భోగి. సూపర్ అనిపిస్తుంది. బాగుంది బాగుంది విజయ్.